హలో ఫ్రెండ్స్, నేను రాజు. ఒక ఫెయిల్యూర్ ఒక సూపర్ స్టార్ బ్రాండ్ను తగ్గించలేవు. ఒక సక్సెస్తో నన్ను మించిన వాడు లేడు, నేనే తోపు అనుకుంటే అంతకన్నా అమాయకత్వం కూడా లేదు. సక్సెస్ ఫెయిల్యూర్స్ని ఒకేలా చూడడం అందరి వల్ల కాదు. ఎంతో స్థితప్రజ్ఞత ఉంటే కానీ అది కుదరదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. సక్సెస్ ఫెయిల్యూర్స్ని సమానంగా చూసే మనస్తత్వం వన్ అండ్ ఓన్లీ రామ్ చరణ్లో మాత్రమే ఉంది. రీసెంట్గా రామ్ చరణ్ ఒక ఇంగ్లీష్ వెబ్సైట్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అలాగే ఆ మ్యాగజైన్ కోసం ఒక ఫోటోషూట్ కూడా చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ ఫోటోషూట్లో రామ్ చరణ్ ఒక జూలు విదిర్చిన సింహంలా కనబడుతున్నాడు. నిజంగా లుక్ వైజ్ రామ్ చరణ్ వెరీ ట్రెండీగా కనబడుతున్నాడు. ముఖ్యంగా హాలీవుడ్ హీరోలా కనబడుతున్నాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎస్క్వైర్ అనే వెబ్సైట్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ అలాగే ఫోటోషూట్ ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దీనిపై పెద్ద చర్చ జరుగుతుంది. ఏంటి ఈ ఎస్క్వేర్ గొప్పతనం అని మీకు అనిపించవచ్చు. ఇది ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్. ముఖ్యంగా 1933లో ఈ వెబ్సైట్ను ప్రారంభించారు. ఇది ఆషామాషి వెబ్సైట్ కాదు. ఎవరికి పడితే వాళ్లకు ఈ వెబ్సైట్లో ఇంటర్వ్యూలు దొరకవు. అదేవిధంగా ఈ మ్యాగజైన్ కవర్ పేజీపై ఫోటో పడాలంటే ఆ స్టార్ హీరోకు విపరీతమైన బ్రాండ్ ఉండాలి. అప్పుడే ఈ ఎస్క్వేర్ అనే వెబ్సైట్ వాళ్ళని సంప్రదిస్తుంది, వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకుంటుంది. అదేవిధంగా వాళ్ళ మ్యాగజైన్ కవర్ పేజీపై ఆయన ఫోటో పెడుతుంది. ఇది అందరికీ దొరికే అదృష్టం కాదు. అలాగే ఎంతో బ్రాండ్ వాల్యూ ఉంటే కానీ ఈ మ్యాగజైన్ వాళ్ళని సంప్రదించదు. అయితే ఈ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ చెప్పిన చాలా విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్లోని గొప్పతనం ఈ వెబ్సైట్ బయటకు తీసింది. ఈ వెబ్సైట్ ప్రత్యేకత ఏంటంటే ఒక స్టార్, ఒక బ్రాండ్ వాల్యూ ఉన్నటువంటి స్టార్ ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఇంటర్నల్ విషయాలతో పాటు ఆ స్టార్ ఇప్పటి వరకు చెప్పని ఎన్నో విషయాలను కూడా ఈ మ్యాగజైన్ బయటకు తీసుకొస్తుంది. అలా ఈ ఎస్క్వేర్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రామ్ చరణ్ చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి నేర్చుకున్న గొప్ప విషయాలు, డెడికేషన్, కమిట్మెంట్, హార్డ్ వర్క్ అనేది రామ్ చరణ్ చెప్పిన మొదటి విషయం. అలాగే ఒక కొడుగ్గా, ఒక తండ్రిగా, ఒక నటుడుగా ఎలా ఉంటాను, ఏ విధంగా తనను తాను మార్చుకున్నాను అనే విషయం కూడా రామ్ చరణ్ చెప్పడం జరిగింది. అలాగే అయ్యప్ప మాల వేసుకోవడం అనేది ఒక డిసిప్లిన్ కోసం మొదట వేసుకున్నారు. ఆ తర్వాత అది కంటిన్యూ చేస్తూ తనలో ఎంతో మార్పు వచ్చింది. ముఖ్యంగా తాను ఇవాళ ఇలాగా ఉండడానికి కారణం అయ్యప్ప మాల అనేది కూడా రామ్ చరణ్ ప్రస్తావించారు. అలాగే సక్సెస్ ఫెయిల్యూర్స్ని తాను సమానంగా చూస్తాను, సక్సెస్ వచ్చినప్పుడు పొంగిపోను, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కుంగిపోను అని రామ్ చరణ్ చెప్పడం జరిగింది. అలాగే తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. అలాగే వాళ్ళ అమ్మగారు సురేఖ గారు పెంచిన విధానం గురించి చెప్పారు. అలాగే ఆయన భార్య ఉపాసన సపోర్ట్ కూడా మరవలేంది అని చెప్పుకొచ్చారు. ఇలా ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పుకుంటొచ్చారు. ముఖ్యంగా ఒక మెగాస్టార్ సన్ అయి ఉంది అంటే రిచ్ కిడ్, గోల్డెన్ స్పూన్ అయినా కూడా ఇంత డెడికేషన్, ఇంత హార్డ్ వర్క్ అనేది నిజంగా నెవర్ బిఫోర్ ఎవరు చెయ్యరు. ఎందుకంటే తన తండ్రి సూపర్ స్టార్ అయితే వాళ్ళు ఆ ఎరాలో బతికేస్తుంటారు తప్పితే తమకంటూ ఒక స్టార్డమ్, ఇండివిజువల్గా తమకంటూ ఒక పేరు సంపాదించుకోవడం కోసం చాలామంది కష్టపడరు. కానీ రామ్ చరణ్ ఈ విషయంలో మాత్రం తండ్రిని మించిన కొడుకు అని చెప్పుకోవచ్చు. మెగాస్టార్కు ఏం మాత్రం తగ్గకుండా ఆయన చేసే కష్టం కానీ, ఆ డెడికేషన్ కానీ, ఆ హార్డ్ వర్క్ కానీ, ముఖ్యంగా సమాజ సేవ. రామ్ చరణ్ మనకు తెలియని ఎంతో సమాజ సేవ చేస్తున్నాడు. వీటన్నిటిని గుప్తదానాలు అంటాడు. ఆ విషయాన్ని కూడా ఆయన పంచుకున్నాడు ఆ వెబ్సైట్తో. అలాగే తాను సెట్లో ఉండే విధానం, ఒక సూపర్ స్టార్ సెట్లోకి వస్తున్నాడంటే లొకేషన్లో ఉన్న వాళ్ళందరూ భయపడతారు. కానీ రామ్ చరణ్ సెట్లోకి వస్తున్నాడంటే అక్కడున్న వాళ్ళందరూ కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఆయన వస్తున్నాడంటే సంతోషపడతారు. ఇది రామ్ చరణ్ క్రియేట్ చేసినటువంటి ఒక పద్ధతి. లైట్ బాయ్ నుంచి మొదలు పెడితే ప్రొడక్షన్, కాఫీ, టిఫిన్లు అందించేటువంటి బాయ్ వరకు అందరితో ఒకేలా ఉండడం వన్ అండ్ ఓన్లీ రామ్ చరణ్కే చెందింది. ఈ మధ్యన కొంతమందిని చూస్తున్నాం, ఒక్క సక్సెస్తో మనను మించిన వాడు లేడు అంటూ 41 రూల్స్ అంటూ అతికి పరాకాష్ట. సెట్లో అలాంటి వాళ్ళని చూసి టెక్నీషియన్స్తో పాటు అక్కడ పనిచేసే సాధారణ ఎంప్లాయీ వరకు కూడా అందరూ భయపడతారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు, సార్ అని మాత్రమే పిలవాలి. కానీ రామ్ చరణ్ విషయంలో అలాంటిది ఏమీ ఉండదు. ఒక చిన్న టెక్నీషియన్ నుంచి ఆ సినిమా డైరెక్టర్, నిర్మాత వరకు కూడా తోటి నటీనటులతో కూడా ఒకేలా ఉండడం వన్ అండ్ ఓన్లీ రామ్ చరణ్కే చెందింది. అది మెగాస్టార్ చిరంజీవి గారి పెంపకంతో వచ్చింది. ఇలా ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాల్ని రామ్ చరణ్ పంచుకున్నాడు.
ఇక ఈ ఎస్క్వేర్ ఇంటర్వ్యూతో బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది, అదేవిధంగా ఇంటర్నేషనల్గా ఫోకస్ అవుతారు. అలాగే ఈ ఎస్క్వేర్ వెబ్సైట్ ఇండియాలో కూడా ఉంది. చాలా ప్రత్యేకమైనటువంటి ఈ వెబ్సైట్లో రామ్ చరణ్ గురించి ఇంటర్వ్యూ రావడం, అలాగే ఆ కవర్ పేజీపై ఆయన ఫోటో ఉండడం, అలాగే ఫోటోషూట్, ఇదంతా చూస్తూ ఉంటే రామ్ చరణ్ బ్రాండ్ వాల్యూ చాలా చాలా పెరుగుతుంది. ఇది అందరికీ దక్కే అవకాశం కాదు. ఈ వెబ్సైట్ వాళ్ళు కూడా గ్లోబల్గా పేరున్నటువంటి, గ్లోబల్గా ఫోకస్ అయినటువంటి స్టార్ హీరోలను మాత్రమే ఇంటర్వ్యూ చేస్తారు, ఎవరిని పడితే వాళ్ళని చేయరు. అదే ఈ వెబ్సైట్ ప్రత్యేకత. అందులో రామ్ చరణ్ కవర్ పేజీపై రావడం, ఇంటర్వ్యూ రావడం అనేది నిజంగా చాలా చాలా గ్రేట్.